శుద్ధనామానికి మహిమ కలుగునగాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. 23వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. యెహోవా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. Here the Lord Jehovah is said to be the shepherd of his people. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలకు కాపరిగా ఉండాలని, వారికి నేను మీకు కాపరిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. When Jehovah, the Lord God Almighty, is become a shepherd to them, means he wants to protect them. వారికి ఎలాంటి కాపరిగా ఉండాలి అని అనుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే, గుడ్ షెపర్డ్, ఆయన మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ద లార్డ్ జీసస్ ఈజ్ ద గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఆయన మంచి కాపరి, ఆయన మనకు మేలు చేసేటువంటి కాపరి. రెండవదిగా మనం చూసినట్లయితే గ్రేషియస్ షెపర్డ్. జెరమియా చాప్టర్ 3 వర్సెస్ 13 to 15 నాకు ఇష్టమైనటువంటి కాపరులు అని సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇష్టమైనటువంటి కాపరి, గ్రేషియస్ షెపర్డ్, ఆయన కృపగలిగినటువంటి కాపరిగా మనకందరికీ ఉండాలని కోరుతున్నాడు. అలాగే నా ప్రియ సోదర సోదరి, గ్లోరియస్ షెపర్డ్, మహిమ కలిగినటువంటి కాపరి. మన దేవుడు మనకు ఎలాంటి వాడు అనగా, మనకు మహిమను అనుగ్రహించేటువంటి వాడైనాడు. రెండవదిగా మనం చూసేటైతే ఆ పై భాగంలో చూస్తే మనకు కృపను అనుగ్రహించేటువంటి కాపరిగా ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కృప కలిగినటువంటి కాపరి. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రత్యేకమైన సందేశాన్ని చూస్తున్న మీరు ఎవరైనా సరే దేవుని యొక్క కృపను పొందవలసిన వారైనారు. దేవుని యొక్క దయను మీరు పొందవలసిన వారైనారు. మనకు ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో, మన ఎడల ఆయన కృప అంత హెచ్చుగా ఉన్నదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. మన ఎడల దేవుని యొక్క కృప ఎంత హెచ్చుగా ఉన్నదో, ఆయన కృప పట్ల మనము అంత కృపను మనం పొందుతూ, కృప వెంబడి కృపను మీరు పొందుతూ ఉన్నారని యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో వాక్య భాగాన్ని చూస్తున్నాం. మీరు కృప వెంబడి కృపను పొందుతున్నారు. ఈ సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా కృప కావాలని కోరుతున్నారా? కృపకు కావలసినటువంటి కృపకు పాత్రులుగా దేవుడు మనం చేస్తున్నాడు. కృప మన పట్ల విస్తరిస్తూ ఉన్నది. దేవుని యొక్క కృప మన పట్ల విస్తరిస్తూ ఉన్నది. 4వదిగా చూసినట్లయితే ఆయన గ్రేట్ షెపర్డ్, ప్రధాన గొప్ప కాపరి. మన కాపరి గొప్ప కాపరి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే ప్రధాన కాపరి అనేటువంటి మాట పేతురు రాస్తున్నాడు. మనకి ఈరోజు మన దేవుడు మనకి ఎలా ఉండాలి అని అంటే, ప్రధాన కాపరిగా ఉండాలని కోరుతున్నాను. నీ జీవితంలో ప్రతిసారి కూడా ఆయన యొక్క ప్రధానత్వాన్ని నీ జీవితంలో ముందుంచుకున్నట్లయితే, ఆయన నాకు ప్రధాని, ఆయనే నాకు గ్రేట్ షెపర్డ్, గొప్ప మంచి కాపరిగా నాకుంటున్నాడు అని నీవు అనుకున్నట్లయితే ఉదయకాల సమయంలో నీవు దీవించబడుతున్నావు. 5వదిగా గివింగ్ షెపర్డ్. ఇఫ్ యు ఫాలో హిమ్, ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించేటువంటి కాపరి అయి ఉన్నాడు. ఎప్పుడు? when we follow him and trust him, he will give us all what we need according to Psalm 37:25, Matthew's Gospel chapter 6 verses 25 to
33, Philippians chapter 4 verses 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు ఆయన. ఏ అవసరతలు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు? అనేకమైన అవసరతలు మనకు ఉండవచ్చు. We have so many needs. We want so many acts. అయితే నీవు యెహోవాను బట్టి సంతోషించిన ఎడల ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి ధైర్యం కలిగి నిబ్రం కలిగి కార్యక్రమాన్ని అంతవరకు చూడు. నీకు దీవెనకరంగా ఉంటుంది ఈ కార్యక్రమం నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. అంతవరకు చివరి వరకు ఈ కార్యక్రమాన్ని చూడు. ఏ విధంగా ఈ కాపరి మనకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అనగా, ద షెపర్డ్ బికమ్స్ ద షీప్. The shepherd becomes the sheep. In the Old Testament days, God himself shepherd to his people. దేవుడే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలను వారిని నడిపించినటువంటి దేవుడు. గాఢాంధకారముల లోయలలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని సెలవిచ్చిన దేవుడు. గాఢాంధకారంలో వారు ఉన్నప్పటికీ వారిని నడిపించేటువంటి గొప్ప కాపరి అయి ఉన్నాడు. ఉదయకాల సమయం గొప్ప కాపరి. ద షెపర్డ్ బికమ్స్ ద షీప్. ఏ విధంగా ఆయన కాపరిగా ఉండి మరి బలిగా తను బలిగా సమర్పించాడు అనగా, మొట్టమొదటిగా దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలిగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తాను సమర్పించుకున్నారు. ఎవరి కోసం? నీకోసం, నా కోసం. ఈ సందేశాన్ని వింటున్న మీ అందరి కోసాన్ని దేవుడు తను దహన బలిగా సమర్పించుకున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 13-18 వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7-8 వచనం మనం చూసినట్లయితే ఆయన మన సమాధానార్థమైనటువంటి బలిగా తాను కల్వరి శిలువలో సమర్పించుకున్నాడు. 121వ కీర్తన మనకు అందరికీ తెలుసు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఏ విధంగా కాపరిగా మార్చబడ్డాడని మనం చూసినట్టయితే, ద లార్డ్ బికమ్స్ ద ల్యాంబ్. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని యోహాను సంబోధిస్తున్నాడు. లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్నటువంటి ఈ దేవుని గొర్రెపిల్ల, ద లార్డ్ బికమ్స్ ద ల్యాంబ్. ఆయన ప్రభువుగా ఉండి తాను గొర్రెగా సమర్పించుకొని ఎవరి కోసం తెలుసా? తాను పాప పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా, దహన బలిగా తాను కల్వరి సిలువలో సమర్పించుకోవడం ద్వారా ఈ 3వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verses 9-11 the Bible says so. The Lord becomes the lamb. The word Lord appears as 715 times in the Bible. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో. Now that word Yahweh is the ancient Hebrew form of the verb he will be, and this is the personal name of our God of Israel. It appears over than 6,500 times in the Old Testament. యావే అనేటువంటి పదాన్ని మనం చూసినట్టయితే 6,500 సార్లు ఆయన మనకు లార్డ్ అనగా ప్రభువుగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాల్సిన సమయం ఏర్పడి ఉన్నది. యేసుక్రీస్తును నీవు ప్రభువుగా నీవు సమర్పించుకున్నట్లయితే ఈ లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్న ఈ దేవుని గొర్రెపిల్ల నీకోసమే కల్వరి సిలువలో దహన బలిగా సమర్పించుకున్నాడు, పాప పరిహారార్థ బలిగా సమర్పించుకున్నాడు, సమాధాన బలిగా తాను సమర్పించుకోవాల్సి వచ్చింది. నా ప్రియమైన సోదరుడా సోదరి, ద లార్డ్ బికమ్స్ ద ల్యాంబ్. Early Christians viewed Jesus as the Lord. And the Greek word Kyrios means God, the Lord, Master, appears 775 times in the New Testament
రిమైనింగ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి ప్రభు అనేటువంటి మాట క్రొత్త నిబంధన గ్రంథంలో 775 సార్లు రాయబడింది. ఈ సందేశాన్ని మీరు ఎవరైనా వింటున్నట్లయితే, Lamb of God in the Old Testament, Lamb of God in the New Testament mentioned 500 times, 98 times and 29 times Lamb discussed about the Numbers chapter 26 మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరుడా సోదరి, the lamb becomes the lion. ఈ గొర్రె పిల్ల రేపు ఏం కాబోతున్నాడంటే యూదా గోత్రపు సింహముగా మార్చబడబోతున్నాడు. వధించిన గొర్రె పిల్ల, వదకు తేబడి గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, the next day John saw Jesus Christ coming towards him and said, see the Lamb of God who takes away the sins of the world. లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్నటువంటి ఈ దేవుని గొర్రెపిల్లను ఒకసారి చూడండి యోహాను మాట్లాడుతున్నాడు. ఈ దేవుని గొర్రెపిల్లను ఒకసారి మీరు చూడండి. గొర్రెపిల్ల నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. పస్కా బలి పశువుగా నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడుచున్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను ఈ ఉదయకాల సమయంలో నీ ప్రభుగా నీవు అంగీకరించినట్లయితే, the word lamb brings to the mind of the sacrifice in the Old Testament. లేవియకాండం 1వ అధ్యాయం 2వ వచనం, లేవియకాండం 10వ అధ్యాయం 14వ వచనం, the sacrifice and the sanctified అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 6, 8 వచనాలు, లేవియకాండం 14వ అధ్యాయం 12, 21, 24 వచనాలు, నిర్గమకాండం 12 నుండి 12వ అధ్యాయం 3 నుండి 13 వచనాలు, ఆదికాండం 22 నుండి 7 నుండి 22వ అధ్యాయం 7, 14. ఈ వాక్య భాగాలన్నీ మనం చూసినట్లయితే the lamb becomes the lion. నా ప్రియ సోదరుడా సోదరి, ఉదయకాల సమయంలో ఆయన మన కోసమై ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభువైన యేసును ఒకసారి కల్వరి శిలువను చూసినట్లయితే ఈ వాక్య భాగాలన్నీ కూడా, ఎందుకు ఈ వాక్యాలు చదవచ్చు కానీ మీరు కూడా ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూసి చదవాలని ఆశిస్తూ, బైబిల్ గ్రంథ వాక్యాలను మీరు కూడా ధ్యానించాలని కోరుతూ ఈ వాక్య భాగాలను మీకు అందిస్తుంది. ఎందుకనగా వధించిన గొర్రెపిల్ల, వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఎందుకు ప్రభువైన యేసు భూమికి వచ్చాడు? లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ లోకములో అనేకులు నశించి నాశనమైపోయేటువంటి ఈ యొక్క లోకంలో నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడైనటువంటి ప్రభువైన యేసుని ఉదయకాల సమయంలో నీవు అంగీకరించినట్లయితే నీవు జీవితంలో అద్భుత మహత్ కార్యక్రమాలు చూస్తావు. యు ఆర్ గోయింగ్ టు సీ, యు మస్ట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. హి ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ లయన్. ఆయనే మరలా తిరిగి రాబోతున్నాడు. ఏ విధంగా తెలుసా? యూదా గోత్రపు సింహముగా 2వ రాకడలో ఆయన తిరిగి రాబోతున్నాడు. సత్యాన్ని గ్రహించాలి. అందుకనే నువ్వేం చేయాలంటే you must prepare yourself and prepare others also. Why we are doing the ministry means because we are preparing ourselves and preparing others also for the kingdom of God, because he is going to come back as a lion of Judah. మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా బొచ్చు కత్తిరించి వాని ఎదుట నిలబడి. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడం కోసమై, నీ కోసం త్యాగం చేసడం కోసమై, నిన్ను పాపమును రక్షించడం కోసమై, నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన ఈ మనుష్య కుమారుడు ఉదయకాల సమయంలో నీ యొద్దకు వస్తున్నాడు. ఎందుకనగా రేపు తిరిగి రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, రారాజుగా, మరి యూదా గోత్రపు సింహంగా నీ యొద్దకు రాబోతున్నాడు. ఆయన రాకడ బహు భయంకరంగా ఉండబోతున్నది. దట్స్ వాట్ ద షెపర్డ్ బికమ్స్ ద షీప్ టుడే. ఓ మై గాడ్, రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? కనీసం కొంతమందినైనా ప్రభువైన యేసు వద్దకు నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే సంతోషం. లేనట్లయితే ఉదయకాల సమయంలో నువ్వు సిద్ధపడాలని కోరుతున్నాను. నువ్వు ఇతరులను సిద్ధపరిచేటువంటి పరిచర్యలో నువ్వు కూడా ఉండాలని కోరుతున్నాను. ప్రభువు నీకు సాయం చేయనుగాక. దహన బలి, దానికి దహన బలికి గుర్తుగా ఆదికాండం 22వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు ఈసాకును బలిగా అర్పించినటువంటి సమయం అది. ఈసాకును సమస్తాన్ని రెడీ చేశాడు అబ్రహాము.
ఇస్సాకును బలి అర్పించడం కోసమే తన కుమారుని తీసుకొని వెళ్తాడు. దట్ ఈస్ ద సింబాలిక్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, సాక్రిఫైస్ ఆఫ్ గాడ్. తీసుకుని వెళుతూ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఇస్సాకు ఏమి మౌనంగా మాట్లాడు, అంతవరకు ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. కానీ దగ్గరికి వస్తేప్పుడు ఇస్సాకు ఏం మాట్లాడు తెలుసా? అయినా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడ? గొర్రెపిల్ల ఎక్కడ? గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఎక్కడ అని సెలవిచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, యెహోవా ఈరి అనగా యెహోవా చూసుకొనుడు, యెహోవా చూసుకుంటాడు. మరి ఇస్సాకును బలి అర్పించిన వెంటనే జరిగిన సంఘటన ఏమనగా, అబ్రహాము కత్తి దూసి ఎత్తుతున్నాడు. అబ్రహామా అబ్రహామా అని ఆకాశం నుండి వచ్చింది. ఎందుకనగా హీ బికమ్ ఎ సాక్రిఫైస్ ల్యామ్. ఆయన తను తాను సమర్పించుకోవడం కోసమై ఒక ముంగుర్తుగా మనకు చూపిస్తున్నాడు. మోరియా పర్వతం మీద జరిగిన కార్యక్రమం, మోరియా పర్వతం మీద జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని, వీక్షకులు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఎవరైనా సరే నీకోసమై పస్కా బలి పశువుగా ప్రభువైన యేసు తను తాను సమర్పించుకున్నాడు. నా ప్రియమైన సోదరుడా, అక్కడ జరిగింది ఏంటో తెలుసా? యెహోవా చూసుకున్న వెంటనే ఆ యొక్క పొదలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ యొక్క పొట్టేలు మనం చూస్తున్నాం. పొదలో ఉన్నటువంటి పొట్టేలు మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మా, ఇదిగో పొట్టేలు నువ్వు సాక్రిఫైస్ చేయమని. ఈ యొక్క పొట్టేలు నీ కుమారునికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క పొట్టేలు బలి అర్పించడానికి బదులుగా ఇదిగో ఈ పొట్టేలు నువ్వు గొర్రెపిల్లగా, ఈ యొక్క వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఏ విధంగా సాక్రిఫైస్ చేయాలి, ఇదిగో ఆ కార్యక్రమాన్ని అబ్రహాం అక్కడ చేశాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేనుండవలసినటువంటి ఆ స్థలములో, నేనుండవలసిన దహన బలిలో, నేనుండవలసినటువంటి ఆ యొక్క పాప పరిహారార్థమైన ఆ బలిలో, ఆ సమాధాన బలి పశువుగా నేనుండవలసినటువంటి, నేను పాపం చేసిన నేనుండవలసిన నన్ను ఆయన బలిగా తాను సమర్పించుకున్నాడు. తాను సమర్పించుకున్నాడు బలిగా, బలి పశువుగా తను సమర్పించుకున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయాన్ని వీక్షిస్తున్న వీక్షకులు మీరు ఎవరమైనా సరే వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చూస్తున్నాం. దిస్ సాక్రిఫైస్ వుడ్ నాట్ బి merely for individual in Israel, for the whole nation of Israel. ఈ యొక్క త్యాగం ఎవరి కోసం తెలుసా? ఇశ్రాయేలీలైనటువంటి జనాంగం కోసమై తను తాను సమర్పించుకునే రీతిగా ఈరోజు ప్రపంచ దేశాల కోసమై పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు మన కోసమై బలిదానంగా సమర్పించుకుంటున్నాడు. అందుకే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని సెలవిచ్చాడు యోహాను. ఈ గొర్రెపిల్ల నీ కోసం ప్రాణం పెట్టింది, ఈరోజు నా కోసం ప్రాణం పెట్టింది. ఇంతకు ధన్యత మనకి, మనం ఎంత ధన్యులమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యూ మస్ట్ అండర్స్టాండ్ హౌ మచ్ వీఆర్ బ్లెస్సెడ్ టుడే. యూ మస్ట్ అండర్స్టాండ్ హౌ మచ్ వీఆర్ బ్లెస్సెడ్ బై గాడ్, హౌ మచ్ వీఆర్ బ్లెస్సెడ్ బై గాడ్ అనే విషయాన్ని మీరు చూస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో. మనం ఒకరినొకరు బలపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం. In Christian usage, the lion can symbolize as Jesus. This is due in part the lion's reputation as the king, as well as an ancient belief that lion cubs were born and after 3 days were brought to life by their father's roaring. ఏ విధంగా ఆయన యూదా గోత్రపు సింహంగా ఉన్నాడో మనం ఆయన పిల్లలం, సింహ పిల్లలం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సింహమలే, హల్లెలూయా, యూదా గోత్రపు సింహమలే మనం కూడా ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు నేను కూడా ఎలా ఉండాలంటే యూ మస్ట్ ఆల్సో రోర్. ఓ మై లార్డ్ ఈస్ కమింగ్, మై లార్డ్ ఈస్ కమింగ్, మై షెపర్డ్ ఈస్ కమింగ్. యూ ఆల్సో రోర్ లైక్ ఎ లయన్. యూ మస్ట్ సే మై గాడ్ ఈస్ కమింగ్ బ్యాక్. యేసు క్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడు, యూదా గోత్రపు సింహముగా ఈ లోకానికి తీర్పు చెప్పబడడానికి రాబోతున్నాడని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే
తీర్పులను తప్పించబడతావు. ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళు. ప్రభు నాకు ఇచ్చిన మాట ఏం తెలుసా? గో అండ్ ప్రీచ్ ద వరల్డ్. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద వరల్డ్ అండ్ టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. అవును ప్రియమైన సోదరుడు సోదరి, ప్రపంచ దేశాలకు సిలువ సువార్తను తీసుకుని వెళ్ళాం. అనేక ప్రాంతాలకు సిలువ సువార్తను ప్రకటించాం. అనేక దేశాలకు, ఎందుకు అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త సందేశాన్ని ప్రకటించాం. దేవుడు మా పక్షం నుండి కార్యక్రమాలు చేశాడు. దేవుడు మా పక్షం నుండి అనేకమైన గొప్ప కార్యక్రమాలు చేశాడు. కనుకనే యూదా గోత్రపు సింహాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో యూదా గోత్రపు సింహాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎవరనగా ఆయన గొర్రెల కాపరి మాత్రమే కాకుండా యూదా గోత్రపు సింహం అయి ఉన్నాడు. ఆయన కృప చాలా గొప్పదండి. ఆయన కృప చాలా బాహుల్యం. ఆయన కృప బాహుల్యము చాలా గొప్పది. ఆయన చాలా 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 దగ్గరలో ఉన్నాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. కాబట్టి నీవు నేను చేయవలసిన పని ఏం కనుక మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన సోదరుడా సోదరి, ఈ సత్యాన్ని అందించిన ఎవరైనా సరే ప్రపంచ దేశాలకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఏదో గ్రామంలో కూర్చొని ఉంటున్నావేమో, ఎక్కడో కూర్చొని సువార్త చెప్పాలనుకుంటున్నావేమో, ఈ ప్రత్యేకమైన సమయంలో నువ్వు కూడా సువార్త చెప్పడానికి సంసిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం. అని తీసుకెళ్ళి ప్రభువా నాకు ఒక ఆజ్ఞాపించావు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించావు. ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నవారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల మా గొప్ప దేవ, వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ కనికరములతో ఈ సందేశాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకై వారిని సిద్ధపరచవలసిందిగా విజ్ఞాపనం చేస్తున్నాను. నీ కృపా కారుణ్యము చేత వారిని దీవించండి. ఎవరైతే మా తండ్రి సిద్ధపాటు లేకుండా ఉన్నారో అట్టి వారికి సిద్ధ మనస్సు అనేటువంటి మా తండ్రి మనస్సును వారు కలుగజేసి వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రం. కల్వరి సిలువలో మా కోసం ప్రాణదాన బలిగా, దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా తండ్రి సమర్పించుకున్న ప్రభు అయిన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డలు మా తండ్రి వారు బైబిల్ గ్రంథాన్ని తీసి చదవడానికి వారి కృపదయ అనేకమైనటువంటి మా తండ్రి వచనాలు మీరు ఇచ్చారు. ఆ వచనాలు చదువుకోవడానికి వారికి కృపదయ చేయవలసిందిగా విజ్ఞాపనం చేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని సందర్శించండి. అనారోగ్యంతో బాధపడుచు వారిని దర్శించండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. నీ కుమారుని యేసు రక్తం వారిని కడగండి, శుద్ధీకరించండి. నీ యొక్క రక్తం చేత వారిని కడిగి శుద్ధీకరించి మా తని పాప పరిహారార్థ బలి నుండి వారికి విమోచన కలుగు చేసి వారిని మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా వారిని మీరు అంగీకరించాల్సిందిగా విజ్ఞాపనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. నన్ను మా తన యొక్క వేదిక మీద నిలబెట్టినందుకు కొరకై స్తోత్రం నాయన. ఈ యొక్క సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చూస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయపడుతున్న టెక్నికల్ మాత్రం డిపార్ట్మెంట్ మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే దుఃఖంతో కార్యక్రమం చూస్తున్నారు, ఎవరెవరో వేదనతో చూస్తున్నారో అట్టి వారిని మీరు దర్శించాలని ప్రార్థన చేస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, సమస్తము సాధ్యం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి నా నంబర్ని మీరు సంప్రదించండి. 9840238139. మీరు ఏదైనా మరి ఫేస్బుక్లో ఫాలో కావాలంటే జీసస్ అనేటువంటి ఫేస్బుక్ ఉంది, ఫాలో కండి. యూట్యూబ్లో మా సందేశాలు చూడండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే gsundarjc@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీ ప్రార్థన విన్నపాలు పంపించండి. మరొకసారి మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ.